మనం రోజూ వాడే ఫోన్లు, ల్యాప్టాప్స్లోనే ఉండే ఒక సరికొత్త ఏఐని ఊహించుకోండి. దీని స్పెషాలిటీ ఏంటంటే మన డేటాని, మన ప్రైవసీని మన చేతిలోనే ఉంచుతుంది. సో ఈ పవర్ఫుల్ ఆన్ డివైస్ ఏఐ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఒక క్షణం ఆలోచించండి. చాలా పవర్ఫుల్ ఏఐ అసలు ఇంటర్నెట్ కనెక్షన్తో సంబంధం లేకుండా కంప్లీట్గా ఆఫ్లైన్లో పనిచేస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. సరిగ్గా ఇదే ఆలోచనతో వచ్చిన టెక్నాలజీ గురించే మనం ఇప్పుడు చూడబోతున్నాం. సాధారణంగా చూస్తే ఏఐ రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటి క్లౌడ్ ఏఐ. ఇక్కడ మన డేటా అంతా రిమోట్ సర్వర్లకు వెళ్తుంది. దీనికి ఖచ్చితంగా ఇంటర్నెట్ కావాలి. ఇక రెండోదే ఆన్ డివైస్ ఏఐ. ఇక్కడ మన డేటా మన ఫోన్ లేదా ల్యాప్టాప్లోనే భద్రంగా ఉంటుంది. పైగా ఇది ఆఫ్లైన్లో కూడా పనిచేస్తుంది. ఈ రెండింటి మధ్య తేడా మన ప్రైవసీకి చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు అసలు కథలోటి వద్దాం. ఈ ఆన్ డివైస్ ఏఐని నిజం చేయడానికి గూగుల్ ఒక కొత్త మోడల్ను పరిచయం చేసింది. దాని పేరే ఎంబెడింగ్ జెమ్మా. ఇది ప్రత్యేకంగా మన మొబైల్ ఫోన్ల లాంటి పరికరాల కోసమే డిజైన్ చేయబడింది. ఈ ఎంబెడింగ్ జెమ్మా ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే ముందు మనం టెక్స్ట్ ఎంబెడింగ్స్ గురించి తెలుసుకోవాలి. ఇది వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ కాన్సెప్ట్ చాలా సింపుల్. మనం వాడే పదాలని వాటి అర్థాన్ని బట్టి ఒక అర్థాల మ్యాప్లో నంబర్స్గా మారుస్తుందన్నమాట. దీనివల్ల ఏఐకి ఆ పదాల మధ్యున్న సంబంధమేంటి, వాటి సందర్భమేంటి అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా దెబ్బతిన్న ఫ్లోర్ బోర్డ్లకు సహాయం కావాలి అని టైప్ చేశారనుకుందాం. ఎంబెడింగ్ జెమ్మా మోడల్ వెంటనే ఆ వాక్యాన్ని ప్రాసెస్ చేసి దాన్ని కొన్ని ప్రత్యేకమైన నంబర్లుగా మారుస్తుంది. దాని ఫలితంగా యూజర్ ఉద్దేశమేంటో ఏఐకి కరెక్ట్గా తెలిసిపోతుంది. సరే, ఇప్పుడు ఆన్ డివైస్ ఏఐ వల్ల అసలు లాభమేంటో చూద్దాం. ఈ టెక్నాలజీ రోజువారీ పరికరాల్లో ఒక పెద్ద మార్పు అని ఎందుకంటున్నారో తెలుసుకుందాం. అసలు ఒక మోడల్ చిన్నగా, వేగంగా, సమర్థవంతంగా ఉండటం ఎందుకంత ముఖ్యం? ఈ స్లైడ్లో ఉన్న నంబర్ నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఈ మోడల్ చాలా ఎఫిషియెంట్గా పనిచేయడానికి కేవలం 300 MB ర్యామ్ ఉంటే చాలు. అంటే మన ఫోన్లోని ఒక పెద్ద యాప్ సైజ్ అంతా కూడా కాదు. మొబైల్ డివైజులకు ఇది చాలా చాలా కీలకం. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఇది సైజ్లో చిన్నదైనా పనితీరులో మాత్రం నంబర్ 1. ఎంటీఆర్బీ బెంచ్మార్క్ ప్రకారం 500 మిలియన్ల కంటే తక్కువ పారామీటర్స్ ఉన్న మోడల్స్లో ఎంబెడింగ్ జెమ్మానే టాప్ స్కోరర్, అంటే బెస్ట్ ఇన్ క్లాస్ అన్నమాట. అంతేకాదండోయ్, ఈ మోడల్కు ఏకంగా 100కు పైగా భాషల్లో శిక్షణ ఇచ్చారు. అంటే ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ భాష మాట్లాడినా ఈ టెక్నాలజీ అందరికీ ఉపయోగపడుతుంది. ఇది నిజంగా ఒక గ్లోబల్ టెక్నాలజీ. ఇంకో గొప్ప విషయమేంటంటే డెవలపర్లు దీన్ని తమకు కావాల్సినట్టు మార్చుకోవచ్చు. మాతృయోష్కా లెర్నింగ్ అనే ఒక స్మార్ట్ టెక్నిక్తో దీని అవుట్పుట్ సైజ్ని 768 డైమెన్షన్ల నుండి 128కు కూడా తగ్గించుకోవచ్చు. అయినా సరే దాని పర్ఫార్మెన్స్ అస్సలు తగ్గదు. ఈ టెక్నికల్ వివరాలన్నీ మనలాంటి సాధారణ యూజర్లకు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం. దీనివల్ల మనకు ప్రైవసీతో పాటు మనకు తగ్గట్టు పనిచేసే స్మార్ట్ అప్లికేషన్లు కూడా అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, మన మెసేజ్లు, నోట్స్ లాంటి సెన్సిటివ్ డేటా అంతా మన డివైజ్లోనే ప్రాసెస్ అవుతుంది. 2, మన వ్యక్తిగత సమాచారం ఎప్పటికీ మన ఫోన్ను దాటి బయటికి వెళ్లదు. 3, ఇంటర్నెట్ లేకపోయినా సరే ఈ పవర్ఫుల్ ఫీచర్లు పనిచేస్తూనే ఉంటాయి. ఇది ఎంత స్మార్ట్ అంటే మన వైయక్తిక సందర్భాన్ని కూడా అర్థం చేసుకోవలదు. ఫర్ ఎగ్జాంపుల్, దెబ్బతిన్న ఫ్లోర్ బోర్డుల కోసం సహాయం కావాలంటే మనకు కార్పెంటర్ నంబర్ కావాలని దీనికి అర్థమైపోతోంది. అంత పర్సనల్గా పనిచేస్తోంది. సరే, థీరీ బానే ఉంది కదా. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఒక యాప్లో ఎలా పనిచేస్తుందో ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం రండి. ఒక స్మార్ట్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ని తీసుకుందాం. ఊహించుకోండి, మీ బ్రౌజర్లోనే ఒక పర్సనల్ సెర్చ్ ఇంజిన్ ఉంది. మనం బ్రౌజ్ చేస్తున్నప్పుడే అది వెబ్ పేజీల సారాంశాన్ని అర్థం చేసుకుంటుంది. మనం మామూలుగా మాట్లాడినట్టు ప్రశ్నలు అడిగితే చాలు, అది మన హిస్టరీ నుంచే సరైన పేజీలను వెతికిస్తుంది. ఇదంతా జరగడానికి ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. ఒక్క బిట్ డేటా కూడా క్లౌడ్కి వెళ్లదు. సో ఇక ఇప్పుడు భవిష్యత్తు సంగతేంటి? ఈ టెక్నాలజీ వల్ల ఇంకా ఏమేం చేయొచ్చు, ఇది మనకెంత అందుబాటులో ఉందో చూద్దాం. ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఓపెన్గా మన డివైజులోనే ఉండబోతుంది. ఈ టెక్నాలజీతో డెవలపర్లు ఎలాంటి అద్భుతాలు సృష్టించొచ్చో తెలుసా? మనం అడిగింది కరెక్ట్గా అర్థం చేసుకునే సర్చ్ ఇంజిన్లు, మనకి కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో వెతికిపెట్టే టూల్స్, మనకోసం మనకు మాత్రమే ప్రత్యేకంగా పనిచేసే పర్సనల్ ఏఐ అసిస్టెంట్లు, ఇలాంటివి ఎన్నో సాధ్యమవుతాయి.
అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఈ మోడల్ ఓపెన్ సోర్స్, అంటే ఇది హగ్గింగ్ ఫేస్, కేగల్ లాంటి ప్లాట్ఫామ్స్లో అందరికీ అందుబాటులో ఉంది. ఎవరైనా సరే దీన్ని ఉపయోగించి కొత్త అప్లికేషన్లు తయారు చేయవచ్చు. ముగింపుగా ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న డివైస్కి దాని సొంత ప్రైవేట్ ఏఐ ఉన్నప్పుడు మనం ఇంకా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాం? భవిష్యత్తు చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది.